పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో కబ్జాల పర్వం కొనసాగుతుంది. కొందరు బడాబాబులు పక్కా ప్లాన్తో గొలుసుకట్ట చెరువులను కబ్జా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. సర్వే నంబర్ 192లోని చెరువులను ఆక్రమిస్తున్నారని 33 ఫీట్లున్న గొలుసుకట్ట చెరువులు ఇప్పుడు 4 ఫీట్లకు కుదించి కబ్జా చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కబ్జాలు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మరి కొల్లూరు గ్రామంలో ఉన్న పెద్ద చెరువుకు సంబంధించిన వరద కాలువ మరి వల్ల అప్పుడు పాతకాలంలో ఇక్కడ క్లబ్ హౌస్ అని ఉండే. మరి ఆ క్లబ్ హౌస్ ముందు నుంచే ఒక వరద కాలువ ఉండే. దాదాపుగా ఆ వరద కాలువ ఎంత అంటే దాదాపుగా 33 ఫీట్లు, అంటే ఒక గొలుసు ఎడపుతో ఉండవలసిన కాలువ. అంటే అప్పుడు నిజాం గవర్నమెంట్ చెరువులు కట్టేటప్పుడు చెరువుకు అనుసంధానం వరద కాలువలు ఉండే. మరి అలాంటి వరద కాలువలు ఇలా కుచించిపోతున్నాయి. కొంత బడా బాబులు మరి అలాంటి వరద కాలువలను కబ్జాలు చేసి వల్ల మరి విల్లాలు కట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ 33 ఫీట్ల ఎడపుతోటి గొలుసు ఎడపుతో ఉండవలసిన కాలువ. మరి ఆయన బౌండరీ బయట చూస్తే పెద్ద కాలువ ఉంది. ఆయన బౌండరీలో మాత్రం 4 ఫీట్ల కాలువే 33 ఫీట్ల ఉన్న కాలువకు కుచించి 4 ఫీట్ల వరకు కట్టడం జరుగుతుంది. మరి ఇంచుమించు ఆయన 19 ఫీట్ల కాలువను కబ్జా చేసి మరి ఆయన అన్వర్లో మట్టి పోసి పూడ్చడం జరిగింది. కొల్లూరు గ్రామం సర్వే నెంబర్ 192లో నుంచి ఉన్న ఈ వరద కాలువ మరి ఇప్పటికైనా ఏదైతే ఇప్పుడు ఈ కాలువను కబ్జా చేసి వాళ్ళ మట్టి వేసి పూడ్చి చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఏదైతే 4 ఫీట్ల 4 కడుతున్నాడో అది కాకుండా ఏదైతే ఆయన బౌండరీ బయట ఏదైతే ఏ విధంగా వెడల్పు ఉందో కాలువ, ఆ కాలువని ఆయన బౌండరీలో కూడా మళ్ళీ బౌండరీ బయటికి కూడా ఆ విధంగా దాన్ని 33 ఎడపుతో తీసి మరి సంగారెడ్డి డివిజన్ ఇరిగేషన్ అధికారులు కానీ మరి పొటెన్షియల్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళు వెంటనే